నమస్కారం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక భారతీయ రాష్ట్రంలోకి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. అది కూడా స్వచ్ఛ ఇంధన రంగంలో. మరి ఈ పెట్టుబడులు ఆ రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్గా ఎలా మార్చబోతున్నాయో చూద్దాం. అంతా ఈ ఒక్క నంబర్తో మొదలవుతుంది. 158 బిలియన్ రూపాయలు. అంటే సుమారుగా $1.75 బిలియన్. ఈ డబ్బుతో ఏం చేయొచ్చో తెలుసా? కొన్ని వందల సూపర్ స్పెషాలిటీ స్కూల్స్ కట్టేయొచ్చు. ఇంత పెద్ద మొత్తం కేవలం కొత్తగా ఆమోదం పొందిన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసమే అన్నమాట. ఇక్కడే మనకొక పెద్ద ప్రశ్నొస్తుంది. అసలు భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలుండగా కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకింత పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులొస్తున్నాయి? అక్కడంత స్పెషలేముంది? సరే పదండి, దీని వెనుకున్న అసలు కదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ విశ్లేషణలో ముందుగా ఎంత పెద్ద మొత్తంలో పెట్టుబడులొస్తున్నాయో చూస్తాం. తర్వాత ఈ ప్రాజెక్టుల వెనుకున్న కంపెనీలేవో తెలుసుకుందాం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్ల లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటో చూసి వాళ్ల పాత రికార్డ్ ఎలా ఉందో పరిశీలిద్దాం. చివరగా ఇదంతా మన దేశం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చర్చిద్దాం. సరే, ముందుగా అసలు ఎంత డబ్బు వస్తోంది, ఆ స్కేల్ ఏంటో ఒకసారి అర్థం చేసుకుందాం. మనమిందాక చెప్పుకున్న 158 బిలియన్ రూపాయలు అది జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే. అసలు కథ వేరే ఉంది. రిన్యూ అనే కంపెనీ ఏకంగా 600 బిలియన్ రూపాయల భారీ పెట్టుబడిని ప్రకటించింది. అంటే ఇప్పుడు ఈ రెండూ కలిపి చూస్తే ఈ రంగంలోకి ఎంత పెద్ద ఫండింగ్ వస్తోందో మనకొక ఐడియా వస్తుంది. ఓకే, ఈ నంబర్స్ వెనుకున్నది ఎవరు? అసలు వాళ్లేం గట్టబోతున్నారు? ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఈ ప్రాజెక్టులన్నీ కేవలం పవర్ జనరేట్ చేసే ప్లాంట్లు కావు. ఇవన్నీ తయారీకి సంబంధించినవి. అంటే పునరుత్పాదక ఇంధన రంగానికి కావలసిన కీలకమైన భాగాలు, సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్లు ఇలాంటివన్నీ ఇక్కడే తయారు చేస్తారన్నమాట. ఇది చాలా పెద్ద వ్యూహాత్మక మార్పు. అయితే ఈ ప్రాజెక్టులన్నింటిలో ఒక ప్రాజెక్ట్ చాలా ముఖ్యం. అదే టాటా పవర్ కడుతున్న ఇంగాట్ మరియు వేఫర్ ప్లాంట్. సింపుల్గా చెప్పాలంటే సోలార్ సెల్స్ తయారు చేయడానికి కావలసిన బేసిక్ ముడి పదార్థాలివి. మన దేశంలోనే వీటిని తయారు చేయడం మొదలుపెడితే ఇంధన రంగంలో మనం వేరే దేశాలపై ఆధారపడాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోతుంది. అందుకే ఇది చాలా కీలకమైన అడుగు. ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు ఊరికే రావడం లేదు. దీని వెనక ఒక పక్కా ప్లానుంది. ఆంధ్రప్రదేశ్కున్న సహజ వనరులు అంటే అపారమైన సోలార్ ఎనర్జీ, పొడవైన తీరప్రాంతం, వీటన్నింటినీ వాడుకునేలా ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీని రెడీ చేసుకున్నారు. రాష్ట్ర నాయకత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పింది, భారతదేశంలో గ్రీన్ ఎనర్జీ కోసం ఒక బెస్ట్ ఎకోసిస్టమ్ను క్రియేట్ చేయాలన్నది మా కోరిక అని. ఇది వాళ్ల విజన్ను తెలియజేస్తుంది. ఆ విజన్ కేవలం మాటల్లోనే కాదు, వాళ్ల టార్గెట్స్ చూస్తే అర్థమవుతుంది. 2030 నాటికి మొత్తం 72.6 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చెయ్యాలి. అందులో 40 గిగావాట్స్ సోలార్, 20 గిగావాట్స్ విండ్ పవర్. అంతేకాదు, పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్, చివరికి గ్రీన్ హైడ్రోజన్ రంగంలో కూడా భారీ లక్ష్యాలు పెట్టుకున్నారు. సరే, ప్లాన్స్ పేపర్ మీద చూడటానికి బాగానే ఉంటాయి. కానీ ఇంత పెద్ద లక్ష్యాలను నిజంగా చేరుకోగలరా? వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏమైనా ఉందా అని మనకు డౌట్ రావచ్చు. దానికి సమాధానం వాళ్ల గతంలోనే ఉంది. కర్నూలులో అల్ట్రా మెగా సోలార్ పార్క్ దీనికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఈ టైమ్లైన్ చూడండి. ఏప్రిల్ 2015లో బిడ్లు పిలిస్తే కేవలం 2 ఏళ్లలో అంటే జులై 2017 కల్లా పూర్తి 1000 మెగావాట్ల పార్క్ పనిచేయడం మొదలుపెట్టింది. ఎంత వేగంగా ప్రాజెక్టును పూర్తి చేశారో చూడండి. అది పూర్తయిన టైంలో ఆ 1000 మెగావాట్ల కెపాసిటీతో కర్నూల్ సోలార్ పార్క్ ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ లొకేషన్ సోలార్ పార్క్ రికార్డు సృష్టించింది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ పనుల వల్ల మన దేశ జాతీయ లక్ష్యాల మీద, ఇన్వెస్ట్మెంట్ వాతావరణం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి ముఖ్య కారణం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ALMM పాలసీ. సింపుల్గా చెప్పాలంటే కొన్ని సోలార్ ప్రాజెక్టులలో మన దేశంలో తయారైన పరికరాలనే వాడాలి అని ఈ పాలసీ చెబుతోంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో కడుతున్న ఫ్యాక్టరీలకు ఒక గ్యారంటీ మార్కెట్ దొరుకుతుంది. దీనివల్ల 2 రకాల ప్రయోజనాలున్నాయి. ఒకటి, మన దేశానికి ఇంధన భద్రత పెరుగుతుంది, దిగుమతులు తగ్గుతాయి. రెండవది, ఇన్వెస్టర్లకు ఇదొక పాజిటివ్ సిగ్నల్. ప్రభుత్వం నుంచి పూర్తి సపోర్టుందని అర్థమవుతుంది. ఉదాహరణకు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే టాటా పవర్ స్టాక్ ఒక డబుల్ బాటమ్ ప్యాటర్న్ను ఫామ్ చేసిందంటున్నారు. టెక్నికల్గా చెప్పాలంటే ఒక స్టాక్ ధర 2 సార్లు కిందకి పడి
మళ్లీ బలంగా పైకి లేస్తే ఇక అక్కడ్నుంచేది పైపైకే వెళ్తుందని ఒక అంచనా అనమాట. దీన్నే డబుల్ బాటమ్ అంటారు. సో ఒకవైపు వేల కోట్ల పెట్టుబడులు, మరోవైపు పక్కా ప్రభుత్వ ప్రణాళిక, దానికి తోడు వాళ్ళ ట్రాక్ రికార్డ్, ఇవన్నీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ కేవలం తన భవిష్యత్తునే కాదు, బహుశా మన దేశ స్వచ్ఛ ఇంధన భవిష్యత్తునే నిర్మిస్తోందేమో అనిపిస్తోంది కదూ.